వినాయక నిమజ్జనాలలో వైఎస్ జగన్ రఫా రఫా డైలాగ్ డీజే యాడ్ చేసి అభిమానులు ఆ పాటని దుమ్ము లేపుతూ డ్యాన్సులు చేయటమే రాష్ట్రంలో సంచలనమైన న్యూస్. ఏ సోషల్ మీడియా చూసినా ఇప్పుడు హైయెస్ట్ వ్యూస్ ఏంటంటే వైఎస్ జగన్ రఫా రఫా ఈ డైలాగు డీజే యాడ్ చేసి వాళ్ళు అభిమానులంతా కూడా డ్యాన్సులు చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు హైదరాబాదు ట్యాంక్ బండ పైన ఈ డైలాగ్తో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్సులు చేస్తూ ఉంటే అక్కడ జనాలంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరులోను, తిరుపతిలోను, కర్నూలులోను, మరియు విశాఖపట్నంలోను, విజయవాడలోను ఈ జగన్మోహన్ రెడ్డి రఫా రఫా డైలాగ్ డీజే యాడ్ చేసి డ్యాన్సులు వేయటం హైలైట్ విషయం అయింది. ఇక ఈ రఫా రఫా డైలాగ్పై డ్యాన్సులు ఎలా చేస్తున్నారు మ్యూజిక్ ఒక్కసారి మీరు కూడా చూడండి. చూసారుగా ఎందుకు అంత డైలాగ్ ఫేమస్ అయ్యింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఇప్పుడు సంచలనమే. ఈ రఫా రఫా డైలాగ్ బాయ్ కూడా ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏంటి రఫా రఫా పోస్టర్ పెట్టారా, రఫా రఫా అంటే కూడా తప్పేనా, సినిమా డైలాగ్ కూడా తప్పేనా అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో అది హైలైట్ అయింది. దాని తర్వాత పోలీసు ఏదైతే చంపేస్తా నా కొడకల్లారా ఏదో అన్నాడు రైతుని, ఆ డైలాగ్ కూడా అంతే ఫేమస్ అయ్యింది. పోలీసు మాట్లాడిన మాటలకు ఆ మురళి ఎవరో పోలీస్ అనుకుంటా విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా ఓహో ఏమన్నాడు చంపేస్తా నా కొడకల్లారా అన్నాడా అనే జస్ట్ ఆయన యాటిట్యూడ్ అభిమానుల్లో అంతా కూడా ఈ డైలాగ్ని సోషల్ మీడియాలో డీజే యాడ్ చేస్తూ ఈరోజు సంచలనంగా ఆ రెండు డైలాగులు కూడా డ్యాన్సులు వేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి తెలుగు రాష్ట్రాలలో ఎంత క్రేజ్ ఉందో, ఆయన మాట కూడా ఆయన మాట్లాడే ప్రతి మాటకి కూడా అంత క్రేజ్తో ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి, డ్యాన్సులు వేస్తున్నారు. దాన్ని డీజే యాడ్ చేసి అభిమానులు సంతోషపడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ ఇలా ఉంది అని చెప్పడానికే నేను ఈ వీడియో మీ అందరికీ తెలియజేశాను. జగన్మోహన్ రెడ్డికి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వ పరిపాలన, చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ రెడ్ బుక్ రాజ్యాంగంతో వాళ్ళు ఈరోజు పరిపాలన ఎలా సాగిస్తున్నారు అదొక కారణమైతే, రెండవ కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరగలేదు, ఈవీఎంలతోనే గెలుపోటములు జరిగాయి అన్నది కూడా ప్రజలలో గట్టిగా బలంగా వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవాడు, కానీ ఏదో జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు, ఎవరో చంద్రబాబు గెలిచాడు అని ఎవరో అనుకోవట్లే, జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడాడరా ఇదే హైలైట్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఎలా ఓడాడు జగన్మోహన్ రెడ్డి, ఎలా ఓడిపోయాడు అది ప్రతి ఒక్కరిలో కూడా చర్చ. ఇంత అభిమానం జగన్మోహన్ రెడ్డికి రావడానికి, ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా రావడానికి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరిగింది అనే సింపతి, జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానమే ఈరోజు డీజే పాటలు యాడ్ చేస్తూ ఆయన డైలాగులు కూడా డీజే యాడ్ చేస్తూ జనాలు కుర్రాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారంటే ఆయన పైన ఎంత అభిమానం పెట్టుకున్నారో, ఆయన పరిపాలన ప్రజల్లోకి వాళ్ళ గుండెల్లో జనాల గుండెల్లోకి ఎలా దూసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.